కమాండ్ కంట్రోల్ సెంటర్ కు మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ చేరుకున్నారు. తెలంగాణలో భద్రతా చర్యల్ని వివరిస్తున్నారు అధికారులు. తెలంగాణ పోలీస్ సాధించిన విజయాల వివరాలు కూడా తెలుపుతున్నారు. వీడియోను కూడా ప్రదర్శించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ సందర్శన తర్వాత సెక్రటేరియట్ కు ముద్దుగుమ్మలు కాసేపట్లో వెళ్తారు. సెక్రటేరియట్ ను సందర్శించనున్నారు మిస్ వరల్డ్ పోటీదారులు. దాదాపు 3 గంటల పాటు సచివాలయంలోనే కంటెస్టెంట్స్ ఉండనున్నారు. ప్రస్తుతం వారు కమాండ్ కంట్రోల్ సెంటర్ ని సందర్శిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సందర్శిస్తున్నారు ముద్దుగుమ్మలు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ప్రస్తుతం అక్కడికి చేరుకున్న తర్వాత అధికారులు అన్ని వివరించారు. ప్రస్తుతం అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా అక్కడ ప్రదర్శనలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. మనం విజువల్స్ లో చూడొచ్చు. ముద్దుగుమ్మలందరూ కూడా ఆ సాంస్కృతిక కార్యక్రమాలను తిలకిస్తూ ఉన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఎలా ఇన్స్ట్రక్షన్స్ జరుగుతాయి, ఎలా వర్క్ జరుగుతుంది అనే వివరాలు కూడా అధికారులు తెలియజేశారు. అవన్నీ తెలుసుకున్న తర్వాత అక్కడికి వెళ్లి కూర్చున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్న ప్రదేశంలో కూర్చుని అన్నింటినీ తిలకిస్తూ ఉన్నారు. తెలంగాణ సంప్రదాయం ఉట్టిపడేలా కూడా అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. తర్వాత సచివాలయం చేరుకుంటారు మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్. అక్కడ కూడా 3 గంటలు ఉండనున్నారు. ప్రస్తుతం అయితే కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షిస్తున్నారు. ఆ తర్వాత సచివాలయంకి వెళ్తారు. దాదాపు 3 గంటల పాటు సచివాలయంలోనే కంటెస్టెంట్స్ తిరగనున్నారు. అక్కడ ప్రస్తుతం కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ అక్కడ కూర్చుని సాంస్కృతిక కార్యక్రమాలు తిలకిస్తూ ఉన్నారు.